ముఖ్యంగా చరిత్ర అంటే అందరూ కూడా సింధు నాగరికత నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ సింధు నాగరికత కంటే ముందు మానవుడు ఏ విధంగా ఉన్నాడో, మానవుడు ఎలా విధంగా ఉండి ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చాడో అనే విషయాలు ఎవరు కూడా చెప్పరు. నేను ఈ వీడియోలో సింధు నాగరికత కంటే ముందు మానవుడు ఏ విధంగా ఉన్నాడో, అసలు మానవుడు ఎలా అభివృద్ధి చెందుతూ ఏ శిలను వాడాడో అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో యొక్క సారాంశం అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఎక్కడైనా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక చరిత్ర పరిచయం. ఈ చరిత్ర పరిచయం అంటే అందరూ కూడా చరిత్ర సింధు నాగరికత నుంచి స్టార్ట్ చేస్తారు. కానీ ఎగ్జామ్లో హిస్టరీ గురించి ఏమైనా క్వశ్చన్లు అడిగితే ఎవరు కూడా సరైన సమాధానం చేయలేరు. కాబట్టి మనం ముఖ్యంగా ఓ సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్లో స్టార్టింగ్ మనకు ఆ సబ్జెక్ట్ గురించి కొంచెం అవగాహన ఉండాలి. ప్రస్తుతం హిస్టరీ అంటే హిస్టరీ గురించి మనకు ఏమైనా క్వశ్చన్లు వస్తే ఆన్సర్ చేయగలిగేటివి ఉండాలి. మనకు చరిత్ర పరిచయాన్ని చూసుకున్నట్లయితే ముఖ్యంగా హిస్టరీ అనే ఆంగ్ల పదం మనకు హిస్టోరియా అనే గ్రీకు భాష నుంచి రావడం జరిగింది. గ్రీకు భాషలో హిస్టోరియా అంటే వెతకటం, పరిశోధన, పరిశీలన అని అర్థం. అంటే మనకు హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచే హిస్టరీ అనేది ఎందుకు తీసుకున్నారంటే అప్పుడు గ్రీకు భాషలో మనకు చరిత్రకు సంబంధించిన అన్ని విషయాలు కూడా రాయడం జరిగింది. అదేవిధంగా గ్రీకు దేశంలో అనేక మంది గొప్ప తత్వవేత్తలు మరియు గొప్ప వ్యక్తులు ఆ గ్రీకు దేశంలోనే జన్మించడం జరిగింది. కాబట్టి అప్పట్లో ఎక్కువగా మనం గ్రీకు భాష నుంచి అన్ని పదాలుగా సేకరించడం జరిగింది. కాబట్టి అప్పుడు గ్రీకు భాష నుంచి హిస్టరీ అనేది తీసుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం దీన్ని హిస్టరీగానే పిలుస్తున్నారు. అదేవిధంగా మనకు వచ్చేసి చరిత్ర అంటే మనకు చెర్ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. సంస్కృతంలో చెర్ అంటే నడత లేదా నడవడిక అని అర్థం. మరియు చరిత్రను అధ్యయనం చేయడానికి, గతాన్ని అధ్యయనం చేయడానికి మనకు చరిత్రతో పాటు పురావస్తు శాస్త్రం కూడా ఉపయోగపడుతుంది. అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా గతాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా చరిత్ర పరిచయం తెలుసుకున్నాక చరిత్రపై ప్రముఖులు అభిప్రాయాలు కింది వీడియోలో చూద్దాం. మనకు చరిత్రపై ప్రముఖుల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. మనకు ముఖ్యంగా రూసో చూసుకున్నట్లయితే రూసో అనే చరిత్రకారుడు ఉన్న అబద్ధాలన్నిటిలోకి ఏ అబద్ధమైతే మనకు వాస్తవంగా కనిపిస్తుందో దానిని అన్వేషించడమే చరిత్ర అని రూసో చరిత్రకారుడు పలకాడు. అదేవిధంగా మనకు కార్ల్ మార్క్ అనే చరిత్రకారుడు ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అంతా వర్గ పోరాటాలే అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు వచ్చేసి ఈహెచ్ కార్ అనే చరిత్రకారుని చూసుకున్నట్లయితే గతానికి అదేవిధంగా వర్తమానానికి మధ్య జరిగే నిర్విరామ భాషణమే మనకు చరిత్ర అని ఈహెచ్ కార్ అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు అరిస్టాటిల్ వచ్చేసి మార్పు లేని ఏకరూపమైన గతాన్ని తెలిపే వృత్తాంతమే చరిత్ర అని అరిస్టాటిల్ చెప్పాడు. ముఖ్యంగా మనకు చరిత్ర అంటే నిర్దిష్టమైన ఆధారాలతో నిర్మితమైనదే చరిత్ర. మనకు చరిత్రను తెలుసుకోబోయే ముందు మనకు ఇక్కడ ముఖ్యమైన వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఈయన వచ్చేసి హెరోడోటస్. ఈయన ప్రపంచ చరిత్ర పితామహుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే హెరోడోటస్ అనే వ్యక్తి ప్రపంచంలో జరిగిన చరిత్ర గురించి ఒక క్రమబద్ధంగా మనకు ఒక గ్రంథ రూపంలో రాయాలని ఈయన నిర్ణయించుకొని ఈయన హిస్టరీ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆ హిస్టరీ గ్రంథాన్ని కూడా ఒక క్రమబద్ధంలో అంటే స్టెప్ బై స్టెప్ క్రోనలాజికల్ ఆర్డర్లో అనేది రాయడం జరిగింది. ఈయన వల్లనే చరిత్ర అనేది గొప్పగా మారింది. అందువల్ల ఈయన్ను ప్రపంచ చరిత్ర పితామహుడిగా పిలుస్తారు. ఈయన గ్రీకు దేశంలోని హాలికార్నసస్లో జన్మించడం జరిగింది. ఈయన రచించిన గ్రంథం వచ్చేసి మనకు హిస్టరీ. దీన్ని మొదటిసారిగా అంటే క్రమబద్ధంగా రాశాడు. ఇక్కడ పారసీకుల సామ్రాజ్యం మరియు పుట్టుక గురించి, అదేవిధంగా పారసీకులకు
గ్రీకులకు క్రీస్తు పూర్వం 499 నుంచి 479 మధ్య జరిగిన పోరాటాల గురించి, అదేవిధంగా ముఖ్యంగా జర్కసిస్ సైన్యాలు గ్రీకుల చేతుల్లో ఎలా ఓడిపోయారో అనే విషయాన్ని ఈ పుస్తకంలో క్లియర్గా వివరించడం జరిగింది. అదేవిధంగా ఇది ఈ గ్రంథ పోరాటాల గురించే కాకుండా సమకాలీన చరిత్ర గురించి కూడా సమగ్రంగా వివరించడం జరిగింది. అంటే ఈ పుస్తకం యుద్ధాల గురించే కాకుండా సమకాలీన చరిత్ర గురించి కూడా సమగ్రంగా వివరించడం జరిగింది. ఈయన ప్రపంచంలోకెల్లా గొప్ప దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమని, భారతదేశం గురించి గొప్పగా వివరించడం జరిగింది. అంటే భారతదేశం గురించి గొప్పగా వివరించాడు ఈ గ్రంథంలో. హిస్టరీ అనే గ్రంథంలో మనకు ఎగ్జామ్ టైంటేబుల్లో ఇలాంటి క్వశ్చన్లు కూడా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేకంగా మన భారతదేశంలోని కాశ్మీర్ గురించి పర్యాటక అందాలకు అద్భుతమని గొప్పగా వివరించడం జరిగింది. మనకు ఈ కాశ్మీర్ చరిత్రపై మనకు 2 పుస్తకాలు కూడా వచ్చాయి. ఆ పుస్తకాలు వచ్చేసి హెరోడోటస్ రచించిన చరిత్ర అనే పుస్తకం, అదేవిధంగా కల్హనూరు రచించిన రాజతరంగిణి అనే పుస్తకాలు. కాశ్మీర్ చరిత్ర గురించి పుస్తకాలు క్వశ్చన్లు అడిగినప్పుడు మనకు హెరోడోటస్ రచించిన చరిత్ర అనే పుస్తకం, కల్హనూరు రచించిన రాజతరంగిణి అనే పుస్తకం గురించి మనకు తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా మనకు ప్రపంచంలోని మొట్టమొదట మానవును కనపడిన ఖండము లేదా ప్రాంతం వచ్చేసి మనకు ఆఫ్రికా ఖండంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మానవుడు పరిణామ క్రమాన్ని డెన్మార్క్ దేశానికి చెందిన సిజే థామ్సన్ శిలాయుగాన్ని 3 భాగాలుగా విభజించాడు. ఈ శిలాయుగాన్ని అని ఎందుకు పిలిచారంటే మానవుడు శిలను ఉపయోగించాడు కాబట్టి ఈ యుగాన్ని శిలాయుగంగా వివరించడం జరిగింది. ఈ శిలాయుగాన్ని 3 యుగాలుగా విభజించాడు. ఆ యుగాలు ఏంటో చూద్దాం. ఇక్కడ మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాచీన శిలాయుగం, సెకండ్ వన్ వచ్చేసి మధ్య శిలాయుగం, థర్డ్ వన్ వచ్చేసి నవీన శిలాయుగం. ఇక్కడ ప్రాచీన శిలాయుగాన్ని ఇంగ్లీష్లో పాలియోలిథిక్ పీరియడ్, అదేవిధంగా మధ్య శిలాయుగాన్ని ఇంగ్లీష్లో మెసోలిథిక్ పీరియడ్, అదేవిధంగా మనకు నవీన శిలాయుగాన్ని నియోలిథిక్ పీరియడ్గా పిలవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం ఈ 3 శిలాయుగాల్లో మానవుడు ఒక్కో యుగంలో ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చాడో అనే విషయం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.